ఒక హిందూ కుటుంబం కన్వర్ట్ అయిపోయి క్రిస్టియన్స్ అయిన తర్వాత మత పిచ్చి బట్టి చనిపోయిందంట ఒక ఆయన భార్య. నేను దీని తర్వాత వీడియో పెడుతున్నా చూడండి. దయచేసి హిందువులు ఎవరు కూడా కన్వర్ట్ కాకండి. జై శ్రీరామ్. కొన్ని కుటుంబాలు కొన్ని నాగలాగా కాకుండా కొంతమంది అయినా బాగుపడతారంటూ. అయ్యో మీరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నట్టున్నారు. భార్య చచ్చిపోయిందండి, మత పిచ్చిలో పడిపోయి. మత పిచ్చిలో పడి నీ భార్య చనిపోయింది. మెంటల్ వచ్చేసిందండి, మెంటల్ వచ్చేసి చచ్చిపోయి. ఇప్పుడు ఏం చేస్తాం కాక, మత పిచ్చిలో పడితే అంతే, ఎవ్వరు కాపాడలేరు. ఎందుకంటే ఆ మతం అంతా ఎక్కిందనుకో పిచ్చి, ఆ పిచ్చిలా ఉన్నోళ్ళందరూ సావాల్సిందే తప్ప ఏం చేయలేరు. ఎందుకంటే చర్చికి పోయేటోళ్ళంతా పైసలు ఇచ్చేటోళ్ళు, చర్చిలో ఉన్న పాస్టర్ మాత్రం జేబు నింపుకుంటాడు. వానికేమో బంగ్లాలు, విల్లాలు, కార్లు ఉంటాయి, మీకేమో గుడిసెలు ఉంటాయన్నమాట. ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే హిందువులు కన్వర్ట్ కాకూడదు, హిందువులు మతం మారకూడదు అని చెప్పేసి మేము ట్రై చేస్తుంటాం కాక. హిందువులే కదా కాక మీరు కూడా ఒకప్పుడు. వీళ్ళు ఇప్పుడు చనిపోయిన ఆమె కూడా హిందువే, కానీ కన్వర్ట్ అయిపోయారు, కొండగోరలు అయిపోయారు, చనిపోయారు. ఏం చేస్తాం దానికి? ఎవరు ఏం చేయలేము. ఇట్లా సావద్దని, ఇట్లా ఊరేసుకోవద్దని, ఇట్లా మత పిచ్చి పట్టొద్దని, ఉన్న దాంట్లో పుట్టిన ధర్మంలోనే ఉండాలి, ఎవరు కన్వర్ట్ కావద్దు అని మేము ట్రై చేస్తాం కాక. నమస్తే.